జీవన శైలిలో మధ్యాంతర ఉపవాసము అనే విషయం గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ మధ్యాంతర ఉపవాసము అనేది ఏంటి అనే విషయాలు, అలాగే మిగతావి కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాము. మధ్యంతర ఉపవాసము అంటే ఏంటి అంటే ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము, భగవంతునికి దగ్గరగా ఉండడం. దేనికి దగ్గరగా ఉండడము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. అంటే మనమే భగవంతులం కదా, మనమే ఆత్మస్వరూపలం. మనలోకి మనం ప్రయాణం చేయటము, మనకు మనం దగ్గరగా ఉండడం అంటే ఎక్కువ మనల్ని మనం తెలుసుకోవడమే అక్కడ ఉపవాసము అంటే ఏంటి, ఎలా తెలుసుకుంటాము అనేది కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. యాక్చువల్గా మనము ఆహారము తీసుకునే విధానంలో పొద్దున్నే నుంచి మొదలు పెడితే ఇంకా రాత్రి వరకు పాపం దానికి ఎప్పుడు రెస్ట్ ఉంటుందో, ఎప్పుడు గ్యాప్ ఉంటుందో తెలియకుండా అలా పోతూనే ఉంటుంది అనమాట. పొద్దున్న మొదలు పెట్టామంటే అయితే ఈ ధ్యానంలోకి వచ్చాక పాపం కొంచెం జ్ఞానం తెలుసుకున్నాక కొంచెం కొంచెం గ్యాప్ అనేది దొరుకుతుంది. లేకపోతే ఇంకెక్కడ గ్యాప్ ఉంటుందండి పాపము. అలా పొట్టలోకి వేస్తూ ఉండడమే నిద్ర లేచినప్పటి నుంచి. అలా కాకుండా ఆ ఏదైతే ఆ జీర్ణ వ్యవస్థకు కూడా పని చేసుకొని మనం లోపలికి పంపించిన ఆహారము అది జీర్ణం చేసుకొనేసి ఆ బయటికి మళ్ళీ విసర్జన చేసేదానికి మినిమం దానికి ఒక 10 గంటలన్నా గ్యాప్ ఇస్తే అది పూర్తిగా ఉండే లోపల ఏది కూడా గ్యాప్ అంటే లోపల ఎంత లోపలికి పోయిందో అదంతా కూడా క్లీన్ చేసేసి డైజెషన్ చేసి బయటికి పంపిస్తుంది అనమాట. ఎంత మటుకు గ్యాప్ ఇస్తున్నామో తెలియట్లేదు. ఇప్పుడు ఈ కాలం కొద్దీ వచ్చిన ఈ ఈ ఆహార నియమాల్లో రాత్రి 12 అయినా తింటున్నారు జనాలు. దానికి పాపం అద్దు పొద్దు అనేది లేదనమాట. రాత్రి 12 అయినా కూడా ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆ ఆహారం తీసుకొని 12 గంటలకు తీసుకొని తిరిగి వాళ్ళు పడుకునేది ఎప్పుడో, పాపం దానికి గ్యాప్ వచ్చేది ఎప్పుడో, అది తిరిగి డైజెషన్ చేసేదానికి పట్టే టైం ఎక్కడ ఉందో తెలియట్లేదు. అలా కాకుండా మనము దానికంటూ ఒక టైం ఇస్తే అది కూడా మొత్తం డైజెషన్ సిస్టమ్ క్లీన్ చేసేసి చక్కగా మనకు మొత్తం అంతా బయటికి పంపించేసి శుద్ధిగా పెడుతుంది బాడీని క్లీన్గా. అంటే ఏంటి, ఇప్పుడు పొద్దున్నే మనము లేచి ఒక మంచిగా ఒక 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కడుపు క్లీన్ అయ్యి ఆ తర్వాత కాస్త వ్యాయామము, వాకింగ్ చేసుకోవడము, లేదా ఏదైనా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అలాంటివి చేసి కొంచెం లిక్విడ్స్ ఏదన్నా, ఇప్పుడు కషాయాలు చెప్తుంటారు, కషాయాలు కానీ లేకపోతే పచ్చి కూరగాయలు కానీ లేకపోతే కొత్తిమీర పుదీనా ఇట్లా జ్యూసులు కానీ ఏదో కొంచెం తేలికపాటిగా ఇస్తూ కొంచెం ఒక 9-10 అట్లా టైంలో వీలైతే చేతనైతే అంతవరకు ఉండగలిగితే ఓకే. లేదా మామూలు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో తేలికపాటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. లేదు మేడం మేము కూరగాయలే ఉంటాము అనుకున్నారా, పచ్చి కూరగాయలు, కొంచెం మొలకలు, అలాగే పండ్లు, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. అవి అన్నీ అంటే ఒక దోసకాయ అనుకోండి, కొంచెం క్యారెట్, బీట్రూటు, అలాగే కాస్త ముల్లంగి, లేకపోతే పండ్లు అన్నీ కలిపారంటే కొంచెం మొలకలు, ఫుడ్ ఫుల్ అయిపోతుంది. తీసుకున్నారంటే 2 ఖర్జూరాలు, అంత పల్లీలు, ఒక 10 పల్లీలు అనుకోండి, 2 బాదం గింజలు కొంచెం, ఇవన్నీ రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే తీసుకున్నా కూడా అది బ్రేక్ఫాస్ట్ కూడా బాగా ఫుల్గా అయిపోతుంది. కానీ చాలా మంచి గట్టిగా ఉంటుందండి, ఆకలి అంత తొందరగా అవ్వదు. మధ్యాహ్నానికి మనం చెప్పినట్టు ఆ, ఆ, సిరిధాన్యాలు కానీ లేకపోతే మామూలు ఆహారం కానీ ఏదైనా మంచిగా తీసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనము మంచినీళ్ళు ఇస్తా పోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ 7 కంతా డిన్నర్ అయిపోవాలి తేలికపాటిగా. అంటే మరీ ఇంకా కడుపు నిండా పెట్టేయకూడదు, తేలికపాటిగా. తేలికపాటుగా ఇచ్చామనుకోండి, ఇంక 7 గంటలకు అలా మనము దాన్ని క్లోజ్ చేసేస్తే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే 9కి 10కి వరకు ఒకవేళ మనం తీసుకుని ఉండగలిగితే, లేదా 9 అంతవరకు ఇంకా ఏమీ లేదు, ఓన్లీ లిక్విడ్స్.
ఇస్తే మంచినీళ్ళు ఇవ్వండి, లేదా ఏదైనా లిక్విడ్స్ కషాయం అట్లా ఇవ్వచ్చు. అంతే తప్ప ఇంకా మధ్యలో ఘనాహారం అంటూ ఏది ఉండదు. మనం చూస్తూ ఉంటాం, రాత్రి భోజనం అయిపోయిందా దాని మధ్యలో అయిపోతూనే మళ్ళీ ఏదైనా పండ్లు వేస్తారు, లేదా ఏదైనా నమ్కిన్స్ వేస్తారు. ఇంకా ఇట్లా పడుతూనే ఉంటాయి. భోజనం అయిపోతుంది, భోజనం అయిపోయినా కూడా మళ్ళీ 2-3 గంటలు పోతూనే ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా 7 గంటలకు డిన్నర్ అయిపోయింది అంటే ఇంకా పొద్దున్న వరకు మళ్ళా టిఫిన్ తినేంత వరకు, అంటే అది కూరగాయలు కానీ లేదా మీరు తీసుకునే తేలికపాటి టిఫిన్ కానీ అంతవరకు పొట్టను ఖాళీగా ఉంచడము, ఈ విధానాన్ని మధ్యంతర ఉపవాసము అంటారనమాట. ఈ రకంగా అంటే సాయంకాలం 7 గంటలకు అయిపోతే ఇంకా మధ్యలో ఏ ఘనాహారము దానికి ఇవ్వకూడదు పొద్దున్నే వరకు. అలా చేసే విధానాన్ని ఈ మధ్యంతర ఉపవాసము అంటారు. దీనివల్ల ఏం లాభాలు? ఇప్పుడు మనము పొద్దున్నే తీసుకుంటాం, కడుపు మళ్ళీ క్లీన్ అయిపోతుంది, కానీ మధ్య మధ్యలో వేస్తూ ఉంటాం చూడండి, ఇట్లాంటివన్నీ కూడా పాపం పక్కకు ఉండిపోతుంటాయి. దానికి టైం ఉండదు పూర్తిగా డైజెషన్ చేయడానికి, తిరుగుతూ ఉంటుంది అది, పూర్తి టైం సరిపోదన్నమాట. ఇలా మనము ఇంత టైం మినిమం 7 నుంచి పొద్దున్నే 10 వరకు దానికి టైం ఇచ్చామనుకోండి, ఫుల్ ఇంకా అది లోపల ఏమి కూడా ఉంచకుండా మొత్తం క్లీన్ చేసి డైజెషన్ చేసేసి బయటికి కొట్టి పడేస్తుంది. లేదు మాకు ఎప్పటికీ ఫ్రీ మోషన్ అయిపోతుంది, మా కడుపులో ఏం లేదని మీరు అనుకున్నారు, ఒకసారి ఎనిమా ఇచ్చి చూడండి. అప్పుడు లోపల ఉండేదంట దెబ్బకు బెడ్సి కొడుతుంది అనమాట. అంటే లోపల ఎంత ఉంది అని తెలుస్తుంది. మనం అనుకుంటాం టైం టు టైం పోతున్నాము, ఏమి ఇబ్బంది లేదు అని, కానీ లోపల ఇంత మొత్తంలో అది పూర్తిగా బయటికి వచ్చిండదు అనమాట. అలాగే పేరుకొని ఉంటుంది. అదంతా కూడా ఈ రకమైన ఉపవాసము అనేది చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఇంకా ఏంటి అంటే మనకు వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు కొలెస్ట్రాల్ తగ్గడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తుంది. ఇంకా రక్త కణాలు ఏదైతే మనం డెడ్ సెల్స్ అంటాం కదా, పోతూ ఉంటాయి, మళ్ళీ కణాలు అనేది మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి కణాలు, మళ్ళా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. అలా ఉన్న ఉన్నటువంటిది మనకు బాగా వృద్ధి చెందుతాయి. మంచి కణాలు ఏవైతే మనలో ఇంప్రూవ్ అయితే వస్తాయి అన్నమాట. ఆరోగ్యకరమైనవి, ఆరోగ్యకరమైన కణాలు అనేటివి మంచిగా వృద్ధి చెంది యవ్వనత్వము అనేది ఎక్కువగా ఉంటుంది. మొన్ననే మేడం గారు క్లాస్ చెప్పారు కదా మనకు, ఆ ఏదైతే మనమంతకు మనము మరణాన్ని కోరుకోవడం కాదు, అదంతకదే రావాలి, అంత ఈజీగా రాకూడదు అనేసి, అలా మనము ఆరోగ్యంగా అంటే ఎన్నేళ్ళు జీవించాలో అన్నేళ్ళు జీవించడానికి ఇలాంటి ఆహార నియమాలు అనేది చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. తేలికపాటిగా తీసుకోవడం, లైట్ డిన్నర్ అనేది లైట్గా ఉండాలి, అది కూడా 7కి అయిపోవాలి. మళ్ళీ పొద్దున్నే వీలైందా, ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఇబ్బందిగా ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటే మేము అంత మధ్యలో మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఓకే, కొంచెం తేలికపాటిగా ఏదైనా తీసుకోవచ్చు, బిస్కెట్ సంథింగ్ ఏదో అంతే. మిగతా వాళ్ళు ఉండగలిగిన వాళ్ళైతే లక్షణంగా ఇలా ఉంటే, ఇలా చేస్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుందండి. ఆరోగ్యం అనేది లోపల ఉండే సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. బుర్ర అనేది కూడా ఇంకా బాగా షార్ప్గా పనిచేస్తుంది. ఈ రక్త కణాలు మంచిగా వృద్ధి అవుతాయి. మనలో ఉండే నాడీ మండల వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా చాలా యాక్టివ్ అవుతుంది. అలాగే ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఉండ మేము మంచిగా ఉంటాము, మాకేం ఇబ్బంది లేదు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ ఆచరించవచ్చు. కొంచెం ఏదన్నా మాకు చిన్నపిల్లలు ఉన్నారు లేదా మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం తీసుకోవాలన్నప్పుడు తీసుకోండి, కొంచెం పర్వాలేదు. కానీ సాధ్యమైనంత వరకు ఆచరించే వాళ్ళు ఈ రకంగా, ముందు కూడా ఇదే ఉండింది కదండి, పొద్దున్నే ఏదో కొంచెము తినేసి పనికి వెళ్ళిపోయినారంటే సాయంకాలానికి ఇంటికి వచ్చి చక్కగా ఉడుకునీళ్ళు ఏదో అంత పోసేసుకొని ఏదో గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నట్టు అనమాట, అలా దీపం పెట్టేసి ఇలా భోంచేసేవాళ్ళు. మళ్ళీ చీకట్లో తెల్లవారుజామునే లేవడమా, వాళ్ళు పనులు వాళ్ళు చేసేసుకొని మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంచెం పొద్దుపోయినాకే భోంచేసేవాళ్ళు.
అలా ఉండేదన్నమాట అప్పుడు సిస్టమ్. అప్పుడు అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. రాను రాను ఏమైంది? పానీపూరీలంట, పిజ్జాలంట, బర్గర్లంట, లేకపోతే అదేంటి పాస్తాలంట, ఏంటేంటో వచ్చేసినాయి మధ్యలో. ఇంకా ఎన్ని చెప్పాల్సిన, ఇంకా నమ్కిన్స్ చెప్పాల్సిన పనే లేదన్నమాట. హల్దీరా వాయిస్ రావట్లేదు మేడం. ఉమ్, ఇవన్నీ తీసుకోవడం వల్ల అట్లే క్షీణిస్తూ ఉండేది. వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం, ఇప్పుడు వచ్చింది. ఆ, అది ఇలా ఆహారము అనేది మంచిగా తీసుకుంటే మన ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. మధ్యలో ఇలాంటివన్నీ రావడం వల్ల అనారోగ్య స్థితి కూడా అట్లే తయారైతూ వచ్చిందనమాట. బయట పదార్థాలు ఏవేవో వేరే వేస్ట్ పదార్థాలు మనం తీసుకోవడం వల్ల అది కూడా అట్లే క్షీణిస్తూ వస్తుంది. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి ఆహారం తీసుకుంటూ వస్తే చాలా ఆరోగ్యము ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ మంచిగా అవుతుంది. ఎనర్జీ బాగా వస్తుంది. లోపల డైజెషన్ సిస్టమ్ కూడా తేలిగ్గా జీర్ణం అయిపోయేదానికి ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణం అయిపోయి లోపల ఉండే మలినం అంతా కూడా బయటికి కొట్టి పడేస్తుంది అన్నమాట నీట్గా. ఇది అండి మధ్యాంతర ఉపవాసము అంటే.